హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోదా సోమాజిగూడ అండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. అక్కడ మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీరు వచ్చి నన్ను కలవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కాళ్ళ వాపులు. చాలామంది ఎల్డర్లీ పేషెంట్, ఎస్పెషల్లీ 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాళ్ళ వాపులతోనే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు అనుకుంటారు ఏంటంటే కాళ్ళ వాపులు రావడానికి కారణం ఎముకలే అనుకుని అందరూ తరచుగా వస్తుంటారు. నార్మల్గా మోకాళ్ళ వాపులు ఉంటే ఆ వాపు అనేది మోకాలు అరుగుదల ఉంటే ఆ వాపు అనేది కేవలం మోకాలు వరకే ఉంటుంది. కింద లెగ్లో కానీ పాదంలో కానీ ఈ వాపు రాదు. ఈ వాపు రావడానికి కావాల్సింది ఏంటంటే పేషెంట్కి ఏమైనా బీపీ, షుగర్, థైరాయిడ్ లేకపోతే ఎట్లాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే బీపీ మాత్రలు వేసుకునే చాలా రోజుల నుంచి అవే వేస్తుంటే బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఉండొచ్చు. సో మీరు ఎముకల డాక్టర్ దగ్గరికి వచ్చినా అని మళ్ళీ మేము వాళ్ళని కార్డియాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ దగ్గర పంపించి వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ని మేము రెక్టిఫై చేయమని చెప్తాము. సో అవసరం ఉంటే ఆ బీపీ మాత్రల్ని కొన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అస్తమానం ఒకటే బీపీ మాత్రలు వాడకుండా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ప్లస్ వాళ్ళకున్న అదర్ బీపీ కాకుండా వాళ్ళకు ఉన్న అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు వారికి ట్యాబ్లెట్స్ మారుస్తూ ఉండాలి తరచుగా. ఇంకా మన బాడీలో ఏమైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ ఇలాంటివి రావచ్చు. లేకపోతే వ్యారికోస్ వెయిన్స్ అంటామండి, అంటే ఈ రక్తం ఉండలుగా కాయడము, వాటితో కూడా ఈ వ్యారికోస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళల్లో వాపులు వస్తాయి. ఇవి చాలామంది పేషెంట్స్ ఏంటి ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటారండి. ట్రావెలింగ్ చేసి చూసేసరికి వాళ్ళకు కాళ్ళు వాస్తుంటాయనండి. ఇవి నార్మల్ అండి, పెద్ద భయపడాల్సింది ఏం లేదు. కాళ్ళు ఎత్తి మీద పెట్టేసుకుంటే వాపులు తగ్గిపోతాయి. ఇది ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకు ఉంటుందండి. సో మనకు యాంకిల్ జాయింట్లో కానీ మన నీ జాయింట్లో కానీ ప్రాబ్లమ్స్ అరగదామంటే వాపు అనేది కేవలం ఆ జాయింట్ల వరకే పరిమితం ఉంటుందండి. పాదం వరకు లేకపోతే మన లెగ్స్ వరకు వాపులు ఉండవండి. ఇంకా అప్పుడప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగితే కూడా పాదంలో కొంచెం వాపు వస్తుందండి. సో ఆ యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర దెన్ మీకు ఈ వాపులు పోతాయండి. థ్యాంక్ యూ.